మీ పైన ఆన్లైన్లో స్కామ్ జరిగిందా? మీ మనీ పోగొట్టుకున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. సో గవర్నమెంట్ అనేది కొత్త యాప్ అనేది ఒకటి లాంచ్ చేస్తుంది, సంచార్ సాథీ యాప్. ఈ యాప్ అనేది ప్రతి ఒక్క ఫోన్లో ఇన్స్టాల్ అయ్యేటట్టు అప్డేట్గా అన్ని ప్లాన్ చేస్తుంది అనమాట. సో అన్ని మొబైల్ కంపెనీస్కి ఇష్యూ అనేది జారీ చేసింది. అండ్ నెక్స్ట్ ఎప్పుడన్నా మీరు కొత్త ఫోన్ కొనేటప్పుడు ఈ సంచార్ సాథీ యాప్ అనేది ప్రీ ఇన్స్టాల్ ఉండిద్ది. ఈ యాప్ వల్ల బ్యూటీ ఏంటంటే ఈ యాప్ని మీరు రిస్ట్రిక్ట్ చేయలేరు, అన్ఇన్స్టాల్ చేయలేరు, హైడ్ కూడా చేయలేరు. సో అక్కడ ఇన్ డిస్ప్లే అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా మనం వాట్సాప్ ఎలా యూస్ చేస్తామో సో అలా అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యాప్లో ఏమేమి చేయొచ్చు. సో ఇప్పుడు ఏమన్నా మనం సెకండ్ హ్యాండ్ అనేది ఫోన్ కొంటాము, సెకండ్ హ్యాండ్ ఫోన్ అనేది అది జెన్యూనా కాదా అని చెప్పేసి ఐఎంఈ నెంబర్ కూడా అక్కడ టైప్ చేసి మన ఆ ఫోన్ అనేది జెన్యూనా కాదా అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ మన ఆధార్ కార్డ్ మీద ఎన్ని రిజిస్టర్ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కూడా అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే యాప్లో మన ఫోన్ ఏమైనా పోతే మన ఫోన్ని ఆ సంచార్ సాథీ యాప్లో మనం లాగిన్ అయ్యి ఆ ఫోన్ని మనం బ్లాక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైనా మన ఫోన్ దొరికితే ఆ ఫోన్ని మనం అన్బ్లాక్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి సంచార్ సాథీ యాప్లో. ఇవి సైబర్ సెక్యూరిటీ సంబంధించింది, సైబర్ ఫ్రాడ్ జరగకుండా ఈ యాప్ అనేది లాంచ్ చేశారనమాట. సో యాపిల్ కంపెనీ అయితే ఈ యాప్ని రెస్ట్రిక్ట్ చేసింది. అయితే ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్ వల్ల ఈ యాప్ని మేము ఇన్స్టాల్ చేయలేమని చెప్పడం జరిగింది. అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ యాప్ అనేది డిలీట్ చేసే విధంగా కూడా మనం తీసుకొస్తాం, కానీ ప్రతి ఒక్కరి ఫోన్లో ఈ యాప్ అనేది కావాలని చెప్పడం జరిగింది. యాపిల్ తీసుకున్న డెసిషన్ అది కరెక్టా కాదా అని కింద కమెంట్ చేయండి.